ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మరి మోషేతో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆలోచన చెయ్యండి. మోషే అంటున్నారు, మీరు మాతో కూడా రాకపోతే మేము ఇక్కడ నుంచి బయలుదేరము, మీరు మాతో కూడా రావాలి, ఈ ప్రజలతో మీరు ఉండాలి అనని ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు ప్రభు అంటున్నారు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నా దేవుని బిడ్డలారా, ఈ దినమున, ఈ పునరుద్ధాన దినమున దేవుని మందిరానికి, దేవుని సన్నిధానానికి వెళుతున్నటువంటి నా దేవుని బిడ్డలారా, ఆయన మీతో కూడా తన సన్నిధిని పంపునుగాక. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ రోజున ఆయన సన్నిధికి వెళుతున్నటువంటి మనము సదాకాలం ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండునట్లుగా ఆయన సన్నిధిని మనం కోరుకోవాలండి. ఆలోచన చేయండి. మరి ఇజ్రాయిల్ ప్రజలకు దేవుని సన్నిధి తోడుగా లేకపోయి ఉంటే, దేవుని సన్నిధి వారి మధ్య లేకపోయి ఉంటే, దేవుని సన్నిధి వారితో కూడా నడవకపోయి ఉంటే, నా దేవుని బిడ్డలారా, వారికి విజయం లేదండి. మరి వారు కనబడుతున్నటువంటి శత్రువుల మీద, ఇదిగో వారికి ఎదురవుతున్నటువంటి శత్రువుల మీద వారు మరి విజయాన్ని పొందేవారు కాదండి. వారు విజయాన్ని పొందారు అని అంటే కారణం ఏంటంటే, వారితో కూడా వారి దేవుడు ఉన్నారు. అలాగనే ఆయన సన్నిధి ఎప్పుడు కూడా తన ప్రజలకు తోడుగా ఉంది. హల్లెలూయా. కనుక ఈ రోజున ఆయన సన్నిధికి వెళ్తున్నటువంటి నా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి మనకు కావాలని మనం కోరుకుందాం. దేవుని సన్నిధి మనతో కూడా ఉండాలని కోరుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన సన్నిధిని మనం అనుభవించే వారిగా ఉండాలని కోరుకుందాం. చాలామంది కూడా దేవుని యొక్క సన్నిధిని అనుభవించరండి. ఆ సన్నిధి విలువ తెలియట్లేదండి. ఏదో నామకార్థంగా వెళ్ళొస్తున్నారు, కానీ అలాగున కాక ఆయన సన్నిధి మనకు కావాలి. మోషే అడిగినట్లుగా, మీరు మాతో రావాలి అని అడిగినట్లుగా మనం అడగాలి. ప్రభువా, నీ యొద్దకు వచ్చినటువంటి మేము, మాతో కూడా మీరు రావాలి, మా కుటుంబంలోకి రావాలి, మా పిల్లలు, మా భవిష్యత్తు, మా యొక్క చేతి పని, అన్ని విషయాలలో మీరు మాకు తోడుగా ఉండాలి అని మనం అడిగినప్పుడు, నా దేవుని బిడ్డలారా, నిశ్చయముగా తన సన్నిధి మనకు తోడుగా ఉంచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. తన సన్నిధి తోడుగా ఉంచే దేవుడు. నా దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పనా, ఆయన సన్నిధిలో నిత్య సంతోషము కలదు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన సన్నిధి ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంటుంది. ఆయన సన్నిధి ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఆయన సన్నిధి ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది. కనుక ఆయన సన్నిధి ఉన్న చోట సమస్తము కూడా సమకూర్చబడి ఉన్నవి. కనుక ఆయన సన్నిధి మనతో, మన కుటుంబముతో, ఆయన సన్నిధి మనకు నిత్యము తోడుగా ఉండినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు యేసయ్యా. ఈ ఉదయకాలమున ప్రభా, మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. నిజమే నా ప్రభా, నీ సన్నిధి మాకు తోడుగా వచ్చినని నాయన మీరు సెలవిచ్చారు. మాకు తోడుగా నీ సన్నిధియే ఉండాలి ప్రభా, మనుషులు కాదు, లోకం కాదు అయా, మా యొక్క జ్ఞాన వివేకము కాదు, కానీ ప్రభా నీ సన్నిధి మాకు కావాలి, తోడుగా ఉండాలి అయా. మేము చేసే పనుల్లో, ప్రయాణాలలో నీ సన్నిధే మాకు తోడై ఉండాలి. అటువంటి కృప దయచేయమని అడుగుచున్నామయ్యా. ఇదిగో ఈ దినమున నా తండ్రి, నీ సన్నిధికి వస్తున్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి, దీవించి, కృప చూపమని, వారిని, వారి పిల్లలను అయా నిరంతరము నా ప్రభ నీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.